సంక్రాంతి అంటేనే తెలుగు పిండి వంటలు. తెలుగు పిండి వంటలు అంటే సంక్రాంతి. సంక్రాంతి సందర్భంగా అప్పుడే వచ్చిన పచ్చి బియ్యంతో చేసే ఈ తెలుగు పిండి వంటలకైతే రాష్ట్ర వ్యాప్తంగా ఎంతో డిమాండ్ ఉంది. ప్రస్తుతం మనం ఈ సంక్రాంతి సందర్భంగా అటు తాటిగారులు, అటు అరిసెలు, ఇటు బూరెలు, దాంతోపాటు చల్లగుత్తులు చేస్తున్న ఒక ప్రదేశంలో మనం ఉన్నాం. చూస్తున్నాం ఇక్కడ సంక్రాంతి సందర్భంగా చేస్తున్న ఈ పిండి వంటలు అయితే ఎంతో ప్రత్యేకతని సంతరించుకున్నాయి. అసలు పిండి వంటలు ఏ విధంగా తయారు చేస్తారు, అసలు పిండి వంటల యొక్క ప్రత్యేకత ఏంటో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అమ్మా చెప్పమ్మా, అసలు ఏం చేస్తున్నారు, ఏం తయారు చేస్తున్నారు? గారెలండి, తాటగారెలు. తాటి పీసుని తీసండి, ఉర్రిపిండి, కరాసినూక, బెల్లం కలిపి ఇలా చేస్తాము. తింటే బలం అండి. అప్పుడు పెద్దలు అప్పుడు తినేవారండి, ఎక్కువ బతికేవారు. ఇప్పుడు ఎవరు బతుకుతున్నారండి? 60 సంవత్సరాలు 50 సంవత్సరాల కంటే ఎక్కువ బతకలేదండి. సరే, ఇలాంటి తిండి తినడం వల్ల కూడా శరీరం కూడా బాగా దృఢంగా అవుతుందని కూడా అయితే వీళ్ళు ఇక్కడ స్థానికులు తయారు చేసే వాళ్ళు చెప్తున్నారు. మరోవైపు అక్కడ పోకుండలు తయారు చేస్తున్నారు. పోకుండలు కూడా ఇది సంక్రాంతి తెలుగు పిండి వంటలో ఒక భాగమైన పిండి వంట. ఇది మనం పోకుండల దగ్గర ప్రస్తుతం మనం ఉన్నాం. ఇంకా బెల్లం పట్టి బాగా తయారు చేస్తారు. ఈ పోకుండలు తయారు చేయాలంటే ఒక ప్రత్యేకత కూడా ఉంది. అమ్మ, ఎలా తయారు చేస్తారు ఈ పోకుండలు? బెల్లం పాకం పట్టేసి చేస్తామండి. తడి బియ్యం నానబెట్టుకొని బెల్లం పాకం పట్టుకొని అందులో కొబ్బరి ముక్కలు వేసుకొని పాకం పట్టుకొని తర్వాత పోకుండా వేస్తామండి. ఆంధ్రప్రదేశ్లో ఎవరు పడితే అలా పాకం పట్టలేరు కదా, ఈ పాకం పట్టడమే ఒక టెక్నిక్ అండి. పాకం పట్టే ఆవిడ ఉందండి, ఆవిడ పడతారు పాకం. పట్టు చూడాలి, పట్టు బాగా వస్తేనే పాకంలో బాగా వస్తాయండి, లేకపోతే దీంతో మేము చేయలేము గబుక్కుమని. ఓకే, అది